మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళమన్నావే గాని తిరిగి రావద్దాం లేదుగా. వచ్చిన పనేమిటి? కొడుకు గురించేనా? నా కొడుకే గాని వాడు నీకు తమ్ముడు కదమ్మా. అలా అనుకునే ఇన్ని సంవత్సరాలు ఆత్మవంచన చేసుకున్నానేమో అనిపిస్తుంది. రెక్కలొచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, నాకు రెక్కలొచ్చాయనుకుని నువ్వు వదిలేసావు కదమ్మా. అమ్మా, ఏమా కూతురుగా అనకూడని మాట్లాడుతున్నానా? అలా మాట్లాడి మీ అందరి దృష్టిలో బ్రహ్మరాక్షసుడయ్యాడు. మళ్ళీ అదే తప్పు చేస్తున్నాను కదమ్మా. రెండు కాళ్ళు సవ్యంగా ఉన్నప్పుడే మనిషి నిలబడగలుగుతాడు. అడుగు తీసి అడుగు వెయ్యాలే తప్ప నేల విడిచి సాము చేయకూడదు. అందుకే కర్తవ్యం, రక్త సంబంధం ఇంటిని ఒకేసారి గుండెకెత్తుకోలేక మీ అందరి చేత రాతి మనిషిని అనిపించుకున్నాను. రాళ్లలో కూడా నీళ్లుంటాయమ్మా. నాది ఆడు జన్మే, నాకు మాత్రం అనుబంధాలు, ఆత్మీయతలు ఉండవా? ఇప్పుడెందుకమ్మా గతాన్ని తోకుని బాధపడతావు? గతమైనా అది నా జీవితమే కదమ్మా. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా చెప్పు. నాకు పుత్ర భిక్ష పెట్టమ్మా. మాట్లాడవేమ్మా. కన్న బిడ్డవైనా నే కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, ఏమిటమ్మా ఇది? నువ్వు మాత్రం ఏమడిగావు? నీకు తల కొరిమి పెట్టే కొడుకు కోసం నన్ను న్యాయానికి నిప్పులు పోయమంటున్నావు అంతేగా? అంత మాత్రం దానికి నువ్వు కాళ్ళ బెళ్ళ పడ్డం దేనికి? అలాగే చేస్తాను. నేను వెళ్తానమ్మా. వెళ్ళమన్నావే కానీ తిరిగి రావద్దని లేదు కదా అన్నదానివి. ఇప్పుడు వెళ్ళమనకుండానే వెళ్ళిపోతున్నావేమ్మా. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నీ కూతురుగా మాటిచ్చానే గాని జస్టిస్ రుద్రమ్మదేవిగా కాదు. ఎస్, ప్రొసీడ్. హత్య జరిగిన సమాచారం మీకు ఎవరిచ్చారు? ఎలా తెలిసింది? ఎవరో ఫోన్ చేసి చెప్పారు. మగవాళ్ళ, ఆడవాళ్ళ? మగవాళ్లే. ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? తెలీదు. మిస్టర్ ఎస్పీ, ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి మీరు ఇన్వెస్టిగేట్ చేసిన కేసులో ఒక కీలకమైన విషయం మీకు తెలియలేదు అంటే ఇట్ ఈస్ షేమ్ ఆన్ యువర్ పార్ట్. సారీ జస్టిస్, తెలిసినా కొన్ని విషయాలకు సాక్ష్యాలు చూపించలేం. ఆధారం చూపించలేని ఆరోపణ చేసి అవమానపడ్డం కంటే ఈ సమాధానమే మంచిదనుకున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. ప్రాసిక్యూషన్ తర్వాత సాక్షి ఎవరు? హత్య జరిగిన ఇంటి యజమాని సన్యాసరావు. గాంధీయే హత్య చేశాడని ఎందుకు అనుకుంటున్నారు? అనుకునేది ఏముందండి, అందరికీ తెలిసిందే. బయటికి చెప్తే ఎంపీ గారి మగతనం మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఆ పిల్లకి గాంధీకి చాలా ఏళ్లుగా అక్రమ సంబంధం ఉంది.
చివరికి ఆ కనెక్షన్లో ఎక్కడో తేడా వచ్చి ఈ కుర్రాడు శాల్తీకి ఎసరు పెట్టాడు. అతడి ప్రవర్తన మీద సదభిప్రాయం లేనప్పుడు మరి మీ ఇంట్లోనే ఎందుకు ఉండనిచ్చారు? ఇంకో గతి లేక నా కూతురు కోసం. అంటే ఏం చెప్పమంటారులేండి, చెప్పుకుంటే సిగ్గుపోయే, చెప్పకపోతే చీరపోయే అని నా కూతురు పిచ్చి మాలోకం. దానికి వయసు అయితే వచ్చింది కానీ బుద్ధి పెరగలేదు. అన్నట్టు మీరు స్వాతి ముత్యం సినిమా చూసారా? అందులో కమల్ హాసన్ టైప్ అనుకోండి, శుద్ధ వెర్రి బాగుంది. మరి ఈ కుర్రాడు ఏం మందు పెట్టాడో ఏమో, కిర్రెక్కిచ్చి నా మీదకి ఉసిగొలిపాడు. ఇక తప్పనిసరి ఇంట్లోకి రానిచ్చాను. ఎక్స్క్యూజ్ మీ హానరబుల్ జస్టిస్. ఆయన గారు చెప్తున్న ఆ స్వాతి ముత్యాన్ని నేనే. ఈ కేసులో నేను కూడా సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాను. యూ ప్లీజ్ అలౌ మీ. అయ్యో అయ్యో, అది పిచ్చిది వరానార్. అలా అని డాక్టర్ సర్టిఫికేట్ ఉందా? ఒకటేం కర్మ, 100 మంది డాక్టర్ల సర్టిఫికెట్లు పట్టుకొస్తాను. యువరానర్, కేసు వాయిదా వేయండి. దానికి వాడిన మందు చీటీలు కూడా తీసుకొస్తాను. ద కేస్ ఈజ్ అడ్జార్న్డ్. అమ్మ శాంతి, 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 నీతో చాలా విషయాలు మాట్లాడాలి. పిల్లరా, నేను రాను. కేసు కోసం నన్ను దాచేస్తావు. ఎవరు వస్తుందా? డాడీ, డాడీ, వదలండి. నేను రాను. అన్నయ్య, అన్నయ్య, శాంతి. ఎవరు కూర్చో. కడుపులో ఇగో, నేను రాను. ఇప్పుడు నీ ఓట్లు సాక్ష్యాలు కూడా కావాల్సి వచ్చాయా? పదా No, Daddy. చెప్పచ్చుగా మాట. నన్ను వదిలు. అమ్మాయి. రా. Daddy, please. ఎవరు? నేను రాను. వదిలు. ఏయ్, బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటా. Daddy, తలుపు తీ. Daddy. ఏంటట్ట చూస్తున్నావు? హీరోగాడు వస్తాడనుకుంటే ఈడొచ్చాడేంటా అనుకుంటున్నావా? చా, నువ్వు చేసింది చిన్న చితగా తప్పైతే నీ బాబు ముఖం చూసి వదిలేసి ఉండేవాడిని. ఇప్పుడు ఎవడు అడ్డం వచ్చినా చిత్తపడిపోవాల్సిందే. నాతో సెంట్రల్ జైల్లో రాళ్లు కొట్టించకపోతే నీ పేరు ఉపేంద్రే కాదన్నావుగా. ఇప్పుడు మీ అందరినీ ఉప్పు పాత్రేస్తారా? యారా సన్నాసి, నువ్వు కూడా ఏళ్లతో చేతులు కలిపావా? చా